తెలంగాణ సమాజం అంటే చైతన్యవంతమైన సమాజం అంటారన్న. మీరు కూడా మంచి చైతన్యవంతమైన సమాజం నుంచి వచ్చారు. అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. సో, కేసీఆర్ 10 ఏళ్ల నుండి కూడా జనం ఓడిపోవద్దు, జనం గెలవాలని జనాన్ని మస్తు చైతన్యం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా మాకు తెలంగాణ రాష్ట్రమే కావాలి. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే అప్పుల పాలవుతుంది, తెలంగాణ వస్తే అడక్క తింటారు అని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మలేదు. కానీ అంతకు మించి రేవంత్ రెడ్డి నమ్మించాడు అని మీరు అంటున్నారు. లేదు లేదు, మేము రేవంత్ రెడ్డి నమ్మించింది ఏమంటాంలే. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మించింది, రాహుల్ గాంధీ వచ్చి నమ్మించిండు, సోనియా గాంధీ వచ్చి నమ్మించింది, ప్రియాంక గాంధీ వచ్చి నమ్మించింది. ఒక్క రేవంత్ రెడ్డిని చూసి కూడా వెళ్ళాడు. రేవంత్ రెడ్డిని చూసి వేసేటట్టుంటే ఆయన అదే తెలుగుదేశం నుంచి కొనసాగుతుండే అవుతుండే. ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండంటేనే కాంగ్రెస్ని నమ్ముతున్నారు, కాంగ్రెస్ మీద కొత్త పెరుగుతున్నది, కాంగ్రెస్ క్యాడర్ ఉంది అని చెప్పేసి ఆయన దీంట్లోకి వచ్చినాడు తప్ప రేవంత్ రెడ్డి ఒక్కరిని చూసేసి ఎవడేం వేయలే. ఆయన మీద ఎవరికేం భ్రమలు లేవు. కాంగ్రెస్ పార్టీగా నమ్మారు. దానికి చరిత్ర ఉంది, ఇక్కడ కొంత క్యాడర్ బేస్ ఉంది తెలంగాణలో. వాళ్ళు కూడా వచ్చిర్రు, హామీ ఇచ్చిండ్రు. ప్రియాంక వచ్చి చెప్పింది, ఆడపిల్లలకు మీ స్కూటర్లు ఇస్తా, నేను వచ్చి పంచుతా అని చెప్పింది. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని, 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు నేనే వచ్చి ఇస్తా, అశోక్ నగర్కి వచ్చి ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. వరంగల్లో వచ్చిండు, రైతులకు మీకు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆర్డర్ డిక్లరేషన్ ఇచ్చిండు. కామారెడ్డికి వచ్చిండు, బీసీలకు మీకు 42% రిజర్వేషన్ చేపిస్తా అని చెప్పి. సో ఇలా రేవంత్ రెడ్డి తప్పేం లేదు. రేవంత్ రెడ్డి వాడికి ఇంత తోడు, ఆయనతోనే ఉంది పెద్ద, ఆయన కాదు కదా. ఆ పాత్రలో ఆయన కూసబెట్టారు, తీసి పడేసి ఇంకొని పెట్టుకుంటాడు రాహుల్ గాంధీ రేపు. ఆయన ఉంది పార్టీ, కాంగ్రెస్ పార్టీ.